తలపట్టి చూడు మొత్తం కింద చూడు. ఓకే ఫిష్ కనిపించదా? మన బ్యాచులర్స్ కోసం ఏం స్పెషల్ లేదులేండి ఇక్కడ. హలో అందరూ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో ఎపిసోడ్ 1కి ఎపిసోడ్ 2కి లిటరలీ 15 days గ్యాప్ వచ్చింది. సో నా వర్క్ మీద కొంచెం బిజీ ఉండే, అండ్ అది కాకుండా ఈ బ్యాక్గ్రౌండ్లో వాయిస్ చేయడం అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. సో ఇంకా మనమైతే ప్రొఫెషనల్ స్కూబా డైవ్ మాల్దీవ్స్లో ఉన్నాం. సో ఎపిసోడ్ 1లో నేను చెప్పిన కదా, నాతో మొత్తం 4 members ఈ ట్రిప్లో ఉన్నారని. సో దాంట్లో 2 యూట్యూబర్స్. సో ఆ యూట్యూబర్స్ని ప్రోమోలో చూపెట్టిన చూసారు కదా. ఒకటి శివ గారు, ఇంటికి దీపం ఇల్లాలు, మౌనరాగాలలో హీరో అనమాట, సీరియల్ హీరో. అండ్ ఇంకోటి నా ఫ్రెండ్ హెచ్కే పర్మనెంట్ మేకప్ కార్తిక్. అండ్ ఇంకోటి రోహిత్ అన్నకి హైదరాబాద్లో షీ నీడ్స్ అనే స్టోర్స్ ఉన్నాయి. ఎవరికైనా శారీస్ కావాలంటే నా ఛానల్ పేరు చెప్పి డిస్కౌంట్ తీసుకోండి. అండ్ ఇంకా వీళ్ళు ముగ్గురు హైదరాబాద్ నుండి శ్రీలంక ఎయిర్లైన్స్ వచ్చారు మాల్దీవ్స్కి. సో నేను ఒక్కరిని సోలోగా వచ్చాను అనమాట. నేను కొచ్చిలో 12 hours లేఓవర్ పెట్టుకొని మాల్దీవ్స్కి రీచ్ అయ్యాను. ఎందుకని అది ఎపిసోడ్ 1లో ఉంటుంది, లింక్ పైన పెట్టిన చూడండి. ఇంకా ఎపిసోడ్ 1లో అయితే నేను లాస్ట్ చెప్పిన మనకు ఫ్లైట్ డిలే అయింది అనమాట శ్రీలంకలో 1 hour. సో నేను మాల్దీవ్స్కి రీచ్ అయినాక ఇంకా వాళ్ళ గురించి ఆగకుండా బెంగళూరు నుండి ఇంకో టీం వచ్చింది. సో వాళ్ళతో అయితే పోయినాను అనమాట. సో బెంగళూరు నుంచి వచ్చిన టీం ఎవరంటే ఫ్లీట్ ఫుట్ అడ్వెంచర్స్ అని ఆర్గనైజర్స్ అనమాట, ఆ ట్రిప్ ఆర్గనైజర్స్ అనమాట, అంటే ప్యాకేజ్లా. సో వీళ్ళు తీసుకుపోయే ట్రిప్ ప్యాకేజ్ ఎట్లుంటుంది అంటే $1225 ఒకటి, $1325 ఒకటి. సో ఇవి డబుల్ ఆక్యుపెన్సీ. అంటే సిటీ వ్యూ కావాలంటే $1225 ఉంటుంది, సీ వ్యూ కావాలంటే $1325 ఉంటుంది. అండ్ ఇది డబుల్ ఆక్యుపెన్సీ. ఇంకా సింగిల్ ఆక్యుపెన్సీ అంటే ఇంకా $300 ఎక్కువ ఉంటుంది. మీకు స్క్రీన్ మీద ప్రైజెస్ పెట్టినా చూడండి. సో $1325లో మీకు ఏమేమి ఉంటాయి, $1225లో కూడా అవే ఉంటాయి. సో $1225 ఏంటంటే మనకు సీ వ్యూ ఒకటి ఉండదు అనమాట, సిటీ వ్యూ ఇస్తాడు, రూమ్ ఇస్తాడు అంతే. సో మనం ఓన్లీ ఆ వ్యూకి లిటరలీ $100 ఎక్కువ పెట్టినట్టు. అండ్ ఇది కాకుండా మనకైతే ఈ డైవింగ్లో మనకు ఈ స్కూబా కోర్స్లో మనకు 4 dives ఇస్తాడు. ఇది కాకుండా మనం పోయిన మార్నింగ్ అయితే మనకు ట్రైనింగ్ ఉంటుంది, ఒక మార్నింగ్ సెషన్ మొత్తం ట్రైనింగ్ ఉంటుంది. సో మార్నింగ్ సెషన్ అయిపోయిన నుంచి ఇంకా మనకు డైవ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ 4 dives అయిపోయినాక మనకి ఇంకా ఎక్స్ట్రా డైవ్స్ కావాలంటే మనం ఒక డైవ్కి $50 పెట్టాలి. సో రీసెంట్గా మాకన్నా ముందు ట్రిప్లో వీళ్ళతో క్రికెట్ లెజెండ్ రాహుల్ ద్రావిడ్ కూడా డైవ్ చేసిండు. సో వీళ్ళ గురించి అంతకన్నా ఎక్కువ చెప్పా. డిస్క్రిప్షన్లో వీళ్ళ ఇన్స్టాగ్రామ్ లింక్ పెట్టా, అండ్ అట్నే కాంటాక్ట్ నెంబర్ కూడా పెట్టా. ఎవరైనా వీళ్ళతో కొలాబరేట్ కావాలంటే కావచ్చు. కాకపోతే ఎక్స్పెన్సివ్ ఉంటుంది, బట్ ఎక్స్పెన్సివ్ అయినా ఏం కాదు, కొలాబరేట్ అయితే అంటే కావచ్చు. లేకపోతే మాల్దీవ్స్ ట్రిప్ అయిపోయినాక లాస్ట్లో మీకు ఇన్ఫర్మేషన్ వీడియో ఒకటి పెడతా, ఎవరికైతే ప్రొఫెషనల్ స్కూబా డైవ్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి. సో ట్రిప్ అయితే ఇప్పుడు నాకు లిటరల్లీ ఎంత బడ్జెట్ ఎంతో దాంట్లో హాఫ్ ప్రైస్లో మీరు ఈ ట్రిప్ కంప్లీట్ చేయొచ్చు అనమాట. సో నాకు ట్రిప్ ప్రైస్ వచ్చి 2 lakhs అయింది. $1325 వచ్చేసి హోటల్స్కి ఉన్న స్కూబా డైవ్ కోర్స్కి. అంటే $1325 అంటే లిటరలీ 1,12,000 అవుతుంది. అది కాకుండా ఫ్లైట్స్కి 31,000 అయింది. ఇంకా ఫుడ్కి ఎక్స్ట్రా డైవ్స్కి ఒక 50,000 క్యారీ చేసిన. సో టోటల్లీ 2 lakhs వరకు అయింది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నా పేరు సాజిద్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాలే ఎయిర్పోర్ట్ నుండి ఇప్పుడు మనం వెళ్ళబోయే ఐలాండ్కి అయితే 1 hour 30 minutes జర్నీ టైం. సో ఈ బోట్లో ఉన్న వాళ్ళందరూ మన స్కూబా డైవ్ ఫ్రెండ్స్ అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్ నుంచి వచ్చారు, అందరు ఇండియన్సే. సో ఈ బోట్లో ఉన్న వాళ్ళందరికీ ఒక పర్సన్కి తప్ప సో అందరికీ అయితే 50+ డైవ్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఆల్రెడీ. సో అందరూ అడ్వాన్స్లో ఉన్నారు. సో నేను ఇంకో పర్సన్ వచ్చేసి కొత్తగా వచ్చిన కోడిపిల్లలం అనమాట. మొత్తానికైతే ఫైనల్ డెస్టినేషన్కి రీచ్ అయిపోయినా. ఇంకా 4 రోజులు ఇదే మన అడ్డా అనమాట. మనం ఉండబోయే హోటల్ నుంచి అయితే మనకు ట్రాలీ వచ్చింది లగేజ్ పిక్ చేసుకోవడానికి. షిప్ యార్డ్ నుండి ఒక 5 minutes వాక్ చేస్తే మన హోటల్ వస్తుందట. ఇది వచ్చేసి ప్రైవేట్ ఐలాండ్ కాదు, పబ్లిక్ ఐలాండ్. ఇదే మన హోటల్ అరేనా. హోటల్లో అయితే చెక్ ఇన్ అయిపోయినాం. Before the bottle, after the dive, another before the bottle, you know it. Just keep yourself hydrated. Just keep drinking. Minimum 4 liters a day. I'm not joking. మనోడు ఏమంటుండంటే ఇంకా రేపు నుంచి స్కూబా డైవ్ కోర్స్ స్టార్ట్ కదా, రేపు ఎర్లీ మార్నింగ్ నుండి. సో యావరేజ్గా ఒక రోజు వచ్చేసి 4 లీటర్ల నీళ్ళు తాగమంటాడు, లేకపోతే బద్దలు బాసింగాలు అవుతాయి అని చెప్తుండనమాట. మనోడు ఇంట్రడక్షన్ మర్చిపోయినా, హీఈస్ నితీష్, ఓనర్ ఆఫ్ ఫ్లీట్ ఫుట్ అడ్వెంచర్స్, ఇంకా ట్రిప్ ఆర్గనైజర్ కూడా. What is this bottle for? Abhijit, huh? Drink? Yeah, drink. Take and that's your No. Abhijit. Yeah, Jasmine. Hi. Teja. Teja.
సో మనం ఈజీగా వాటర్ ఫిల్ చేసుకొని తాగడానికి అయితే మనకు ఒక వాటర్ బాటిల్ ఇంకా టీ షర్ట్ ఇచ్చిన అనమాట. కొటేషన్స్ ఉన్నాయి, ఆ డైవింగ్ కొటేషన్స్ ఉన్నాయి టీ షర్ట్ మీద. మన రూమ్ వచ్చేసి 8th ఫ్లోర్లో ఉంది, డబుల్ ఆక్యుపెన్సీ. వీడియో స్టార్టింగ్లో చెప్పిన కదా, రూమ్ సీ వ్యూతో అయితే ఒక రేటు, సిటీ వ్యూతో అయితే ఒక రేట్ అని. డిస్క్రిప్షన్లో అయితే ప్రైజెస్ పెట్టినా చూడండి. ఎంట్రీ చుడితేనే బాత్రూమ్ ఉంది. ఓకే, బాగానే ఉంది బాత్రూమ్, కాకపోతే చిన్నగా ఉంది. ఇంకా మెయిన్ రూమ్ కూడా చిన్ననే ఉంది, కాకపోతే మనం పర్టికులర్గా ఈ సీ వ్యూ గురించి $100 ఎక్కువ పెట్టినాం నార్మల్ రూమ్ కన్నా, అంటే సిటీ వ్యూ కన్నా. మాల్దీవ్స్ అంటే చాలామందికి గుర్తొచ్చేది వాటర్ రిసార్ట్స్ అయినా బీచ్ రిసార్ట్స్ అయినా, కాకపోతే మనం వచ్చింది హాలిడేస్కో హనీమూన్కో కాదు, ప్రొఫెషనల్ స్కూబా డైవ్కి. అందుకే మనకు అలాంటివి ఇవ్వరు అనమాట. ప్రోమోలో చూపెట్టిన యూట్యూబర్లు ఇంకా అస్సలేరని చూస్తుర్రా. సో వాళ్ళు ఇంకా ఎయిర్పోర్ట్లో ఉన్నారు, మాల్ ఎయిర్పోర్ట్లో. ఇప్పుడే మా ఫుష్కి స్టార్ట్ అయిపోయారు. సో నేను వాళ్ళకన్నా ముందు వచ్చిన అనమాట. సో ఇంకా వాళ్ళు డైరెక్ట్ డైవ్ సెంటర్కి వస్తారు. సో డైవ్ సెంటర్లో కలుసుకుందాం వాళ్ళని. ఇదే మన డైవ్ సెంటర్. లెఫ్ట్ సైడ్లో బాక్సెస్ ఉన్నాయి కదా, సో ఎవరి బాక్స్ వాళ్ళే అనమాట. ఎక్విప్మెంట్ సైజెస్ చూసుకొని దాంట్లో వేయాలి. గోడ మీద మా ఫిష్ డైవ్ అని ఉంది కదా, అదే మన డైవ్ సెంటర్ పేరు. ఇంకా ఈ స్కూబా డైవింగ్ కోర్సులో చిన్న రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో ఈ పేపర్ మీద మన ఫుల్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సైన్ చేస్తే అయిపోతుంది. ఇంకా రిజిస్ట్రేషన్ అయిపోయి బయటకు వచ్చేటప్పుడే మన వాళ్ళు వచ్చారు. These are oxygen cylinders. So అది నైట్రాక్స్ నేను చెప్పింది మీకు. ఆయన చేసి నీకు ఇస్తారు. చెప్పురా, ఎందుకు తెచ్చావు నువ్వు గోప్రో చెప్పు. వాటర్లో డైవ్ చేసేటప్పుడు డైవ్ స్కిల్స్ తెచ్చుకోవాలని తెలియదా నీకు? మర్చిపోయినా. యాక్చువల్లీ నేను గోప్రో వాటర్ ప్రూఫ్ కేసు మర్చిపోయాను అనమాట. అందుకే నేను కార్తీక్ ఆడుకుంటుండో. ఇంకా ఎక్విప్మెంట్ మొత్తం రెడీ చేసుకొని హోటల్కి వచ్చినాం. ఇంకా రేపు మార్నింగ్ సెషన్ నుండి ట్రైనింగ్ ఉంటుంది. ఇంకా డిన్నర్కి వచ్చినాం. మొత్తం సీ ఫుడ్ ఆర్డర్ చేసినాం. గ్రిల్ ఫిష్, ఇంకా లాబ్స్టర్, ఇంకా ఆక్టోబస్. మాల్దీవ్స్లో అయితే ఫుడ్ చాలా ఎక్స్పెన్సివ్. 5 డిషెస్కి 2800 మాల్దీవియన్ రూపీ అయింది. అంటే అప్రాక్సిమేట్లీ ఇండియన్ కరెన్సీతో 15,000 అనమాట. మన రోజు 4 లీటర్స్ నీళ్ళు తాగమన్నాడుగా. సో ఇవి వాటర్ క్యాన్ అయితే తీసుకున్నాం 5 లీటర్స్ది. ఇది వచ్చేసి $2 పడింది. కింద ఏదో పార్టీ జరుగుతుంది, అప్పటి నుంచి తెగ ఊపుతుర్రు. మేము కూడా ఊపుదామంటే మాకు అసలు ఎనర్జీ లేదు. ఇలా మొత్తం టైర్డ్ అయిపోయినాం. ఇంకా రేపు మళ్ళీ మార్నింగే మనకు డైవ్ ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది. సో ఇంకా మేమైతే లైట్ తీసుకొని పడుకున్నాం. సో ఇది వచ్చేసి డే 2. డే 1 వచ్చేసి మనకు కొచ్చిలో అయిపోయింది. 12 hours లేవర్ పెట్టుకున్నాం అక్కడ. వీడియో స్టార్టింగ్లో చెప్పిన కదా, డైవ్ సెంటర్కి ఎర్లీగా రమ్మన్నారు. ఎక్విప్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ఎలా యూజ్ చేయాలో ఒక 1 hour ప్రాక్టీస్ చేయించి అక్కడ నుండి ట్రైనింగ్ స్పాట్కి తీసుకుపోతారట. సో ఫ్రెష్ అప్ అయినాక కార్తీక్ రూమ్కి వచ్చినాం డ్రోన్ ఫ్లై చేద్దామని. కార్తీక్ ఇంకా శివబ్రోది ఒక రూమ్ 9th ఫ్లోర్లో, ఇంకా నాది రోహిత్ అన్నది 8th ఫ్లోర్లో. ఇక్కడ హోటల్స్ గురించి చెప్పాలంటే మొత్తం ఫుషి ఐలాండ్లో 50 హోటల్స్ ఉన్నాయి. ఇంకా హోటల్ ప్రైసెస్ వచ్చేసి పర్ డే 5,000 నుండి 25,000 వరకు ఉంది. మా హోటల్ ప్రైస్ వచ్చేసి వీక్ డేస్లో 10,000, వీకెండ్స్లో 50,000 వరకు ఉంది పర్ డే. ఇంకా మఫుషి ఐలాండ్ క్యాపిటల్ సిటీ అయిన మాలే నుండి 28 kilometers ఉంటుంది. చెప్పినా కదా ఇది ప్రైవేట్ ఐలాండ్ కాదు, పబ్లిక్ ఐలాండ్ అని. ఇక్కడ లోకల్ మాల్దీవియన్స్ ఇంకా సెటిల్డ్ ఫారినర్స్ ఉంటారు. వీళ్ళ పాపులేషన్ వచ్చేసి 3,000 members. ఇంకా ఈ ఐలాండ్ లెంత్ వచ్చేసి 1.28 kilometers, అంటే ఒక రన్వే అంతా కూడా ఉండదు. ఇంకా మన ఇండియాకి మాల్దీవ్స్కి టైం డిఫరెన్స్ వచ్చేసి 30 minutes, అంటే మాల్దీవ్స్ మనకన్నా 30 minutes లేట్ ఉంటుంది. ఇంకా హోటల్ కిందకి వచ్చేసినాం బ్రేక్ఫాస్ట్ చేయడానికి. నిన్న నైట్ మనం డిన్నర్కి పోయింది మన హోటల్ పక్కన ఉన్న రెస్టారెంట్. ఇది మాత్రం మన హోటలే, హోటల్ ఏరైనా రెస్టారెంట్. సో బ్రేక్ఫాస్ట్ మాత్రం ఇక్కడ కాంప్లిమెంటరీ, ఇంకా లంచ్ అండ్ డిన్నర్ చార్జబుల్. ఇంకా నితీష్ పర్ హెడ్ అట్లీస్ట్ 4 liters వాటర్ తాగమన్నాడు కదా. సో మేము అదే పని మీద ఉన్నాం. ఇంకా సో ఏంటంటే మేము ఇంకా చిన్న పిల్లలము స్కూబా డైవింగ్లో మనం ముగ్గురం. ఇప్పుడు స్కూల్ పెడుతున్నాం అన్నమాట. ఫస్ట్ క్లాస్ స్కూబా డైవింగ్ లో ఫస్ట్ క్లాస్ అటెండ్ అవ్వబోతున్నాం మేము. సో ఇక్కడ ప్రో ఉన్నారు సార్, సీనియర్ మోస్ట్ మన సీనియర్ ఆయన ఆల్రెడీ ర్యాగింగ్ మొదలు పెట్టారు ఇక్కడ సీనియర్ అయ్యి. సార్ ప్లీజ్, మీరు ఎన్ని డైవ్ చేశారు ఇప్పటిదాకా? 45 డైవ్ చేశారు మీరు. ఓకే, ఈ ట్రిప్ లో హీస్ గోయింగ్ టు కంప్లీట్ హిస్ ½ century ఇన్ స్కూబా డైవింగ్. సో మాల్దీవ్స్ లో చెట్లు ఇలా ఉంటాయి అన్నమాట. ఆ చెట్ల అదిగో టెంకాయలు కూడా ఉన్నాయి. అండ్ మా ఇండియాలో కుక్కలు ఎలానో అంటే రోడ్ మీద తిరుగుతున్నా ఇక్కడ క్యాట్స్ ఇలా ఉంటాయి. చూడండి ఎన్ని క్యాట్స్ ఉన్నాయి చూడండి. మా గల్లీలో కుక్కలు ఎలా ఉంటాయి, ఇక్కడ గల్లీలో క్యాట్స్ ఉంటాయి అన్నమాట. అది మాల్దీవ్ స్పెషాలిటీ. అండ్ ఇంకొక మాల్దీవ్ స్పెషాలిటీ అంటే
మన బ్యాచులర్స్ కోసం ఏం స్పెషల్ లేదులేండి ఇక్కడ. సో అందరు కపుల్స్. అంటే నేను రానులేండి, బట్ ఈసారి నెక్స్ట్ హనీమూన్కి ఇక్కడే రాబోతున్నారంట. పాపం ఇక్కడ కపుల్స్ చూసి ఆయన కూడా రచ్చిపోతున్నారు, ఎప్పుడు పెళ్లి చేసుకొని ఇక్కడ వస్తామని. ఇంకా డైవ్ సెంటర్కి అయితే వచ్చిన మాతో కార్తిక్ అయితే రాలేదు, తను అడ్వాన్స్ స్కూబా డైవర్. సో తను ప్రొఫెషనల్ డైవ్ టీమ్తో పోయిండు. ఇంకా మేమందరం కొత్తగా వచ్చిన కోడి పిల్లం మాతో బీసీడీ సిలిండర్కి ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలని నేర్పించి ఒక 1 hour ప్రాక్టీస్ చేయించి ట్రక్లో సిలిండర్ పెట్టి ఇంకా డైవ్ స్పాట్కి స్టార్ట్ అయిపోయినాం. సో మా ట్రైనింగ్ అక్కడ అయింది. ట్రైనింగ్ అప్పుడు మాకు బ్లాగ్ చేసే ఛాన్స్ లేకుండే, ఎందుకంటే మాతో వచ్చిన 2 స్కూబా ట్రైనర్స్ మాకు ట్రైనింగ్ ఇస్తున్నారు అండర్ వాటర్లో. అదొకటే కాదు, మా దగ్గర నా గ్యాజెట్స్కి ఒక సెక్యూర్ ప్లేస్ లేదు పెట్టడానికి. సో ఇంకా మేము పోయిన ట్రైనింగ్ వెహికల్కి సైడ్ మీటర్స్ మొత్తం ఖరాబ్ అయినాయి. సో అందుకే వ్లాగ్ చేయలేకపోయినాం. ఇంకా 4 hours ట్రైనింగ్ తర్వాత లంచ్కి వచ్చినాం మన హోటల్ రెస్టారెంట్కి. నేను మెన్యూ ఎందుకు చూపెడుతున్నా అంటే మాల్దీవ్స్లో ఫుడ్ ప్రైసెస్ ఎలా ఉంటాయో మీకు ఒక ఐడియా ఇస్తాను చూపెడుతున్నా. మాల్దీవ్స్లో మాల్దీవియన్ రూపియా కన్నా డాలర్ ఎక్కువ యూజ్ చేస్తారు, అందుకే మెన్యూలో కూడా డాలర్ ప్రైస్తోనే ఉంది. ట్రైనింగ్ నుండి వచ్చినాక ఆకలి అయితే బీభత్సంగా అయింది. ఇంకా తిన్నాక మళ్ళీ ఫస్ట్ డైవ్ చేయబోతున్నాం. సో ఫస్ట్ డైవ్ చేస్తున్నారు ఇప్పుడు అందరూ. ఏమనిపిస్తుంది ఇప్పుడు? యాక్చువల్లీ జనాలకి మేము చెప్పాము, అక్కడ ఫస్ట్ క్లాస్ అయిపోయాక మనకి డైవింగ్ ట్రైనింగ్ ఇస్తారు కదా, అప్పుడు చూపిస్తామని. బట్ అక్కడ ఏం జరిగిందంటే కెమెరా ఫోన్ పట్టుకోవడానికి ఎవరు ఉండరు, మనం అందరం వాటర్లో ఉంటాము. సో ఇప్పుడు వద్దు, మనం మధ్యాహ్నం డైవ్ వెళ్తాం కదా అప్పుడు చూపిద్దామన్నారు. సో అందుకే ఇప్పుడు చూపిస్తున్నాం అన్నమాట. సో ఐఎమ్ యువర్ కెమెరా పర్సన్. యా, సో అంటే ఫస్ట్ కొంచెం ఒక 2 meters దాకా డైవ్ బాగానే చేసాం, కానీ ఇప్పుడు 18 meters దాకా డైవ్ చేయడానికి వెళ్తున్నాం మేము. హోప్ బాగా చేస్తామని అనుకుంటున్నాం. నువ్వు అరే కంపేరింగ్ టు స్కై డైవ్ ఇదే కొంచెం హార్డర్. అందరూ వచ్చేసి ఉంటారు బోట్లకి. యా, మనమే లేట్. మనం ఇట్లా బ్లాగ్ వేసుకుంటూ పోతా వాళ్ళు వేసుకుంటారు. బూతులు తిడతాడు. మబ్బు చికెన్ ఉంది కదా, రోడ్ చూపిస్తే ఎవరు చూస్తారు సార్? అంటే నడుస్తున్నాం అన్నమాట మనం ట్రావెల్ చేసేది. ట్రైనింగ్ తర్వాత ఫస్ట్ డైవ్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. బిఫోర్ ద డైవ్ మనకు డైవ్ సైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక బోర్డు మీద డ్రా చేసి. సో ఈరోజు మన ఫస్ట్ డైవ్ సైట్ వచ్చేసి చుమ్మాగిరి. Ready for the dive? Yeah, finally we are ready for the dive. Thanks. How are you? I'm good. How are you? I'm happy. Ready for the afternoon dive. ఇంకా డైవ్ సైట్కి వచ్చేసినాం చుమ్మాగిరికి. ఇంకా లోపల డైవ్ చేసినాక మొత్తం చుమ్మే ఉంటుంది. స్కూబా డైవింగ్ అడుగుతున్న చాలామంది నాకు స్విమ్మింగ్ రాదు కదా ఎలా అని అనుకుంటారు. స్విమ్మింగ్ రాకపోయినా మనకు ప్రొఫెషనల్ స్కూబా డైవర్ని ఇస్తారు వీళ్ళు. రోహిత్ అన్న డైవ్ చేయబోతున్నాడు. సో రోహిత్ అన్నకు స్విమ్మింగ్ రాదు, సో అయినా తను చాలా కాన్ఫిడెంట్తో ఉన్నాడు. అలా ఉంటే చాలు, ఈజీగా వచ్చేస్తుంది మనకి. ట్రైనింగ్లో బీసీడీని సిలిండర్కి ఎలా కనెక్ట్ చేయాలో అని ప్రాక్టీస్ చేయించిందని చెప్పినా కదా. బీసీడీ అయితే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా మీకు అర్థం కావాలని. సో సిలిండర్కి అయితే బీసీడీ అలా కనెక్ట్ చేయాలి. బీసీడీ మీనింగ్ ఏంటంటే బయోన్సీ కంట్రోల్ డివైస్. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే మనం బీసీడీని సిలిండర్కి కనెక్ట్ చేసినాం కదా, దీనికి ఇన్ఫ్లేటర్ బటన్స్ ఉంటాయి 2. ఒకటి సిలిండర్ నుండి ఆక్సిజన్ పోవడానికి బీసీడీకి. సో ఇది మనకి ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే డైవ్ చేసినప్పుడు వాటర్లో ఫ్లోట్ కావడానికి. ఇంకో బటన్ మనం వాటర్లో సింక్ అవుతాం కదా, సో బీసీడీ నుండి ఆక్సిజన్ ఎగ్జాస్ట్ కావడానికి యూజ్ చేస్తాం. బీసీడీకి 2 రెగ్యులేటర్స్ ఉంటాయి, ఒకటి మనకి, ఇంకోటి బడీ రెగ్యులేటర్ అంటారు. బడీ రెగ్యులేటర్ అనేది మనతో డైవ్ చేసిన వాళ్ళకు సిలిండర్లో ఆక్సిజన్ అయిపోయినా లేదా వేరే ఏ ప్రాబ్లంతో అయినా వాళ్ళకి ఆక్సిజన్ రాకపోయినా మన దగ్గర ఉన్న ఆల్టర్నేట్ ఎయిర్ సోర్స్ వాళ్ళకి ఇవ్వాలన్నమాట. సో దీన్నే బడీ రెగ్యులేటర్ అంటారు. శివ బ్రో అయితే డైవ్ చేసిండు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది నేనే. మీరు చూడండి ఇక్కడ నా రైట్ హ్యాండ్లో ఇన్ఫ్లేట్ బటన్ ప్రెస్ చేస్తున్నా బీసీడీలకు ఆక్సిజన్ పోవడానికి. సో నేను ఇంకా డైవ్ చేసినాక వాటర్లో ఫ్లోట్ అవుతా. స్విమ్మింగ్ రాని వాళ్ళకి ఇంకోటి చెప్తున్నా, బ్లూ కలర్లో ఒక బెల్ట్ పెట్టుకున్నా కదా, అది వెయిట్ బెల్ట్ అంటారు. ఒక్కటి 1 kg ఉంటుంది, టోటల్ 5 పెట్టుకున్నా. ఇది ఎందుకు పెట్టుకున్నా అంటే బీసీడీలో ఎయిర్ ఇన్ఫ్లేట్ చేయకపోయినా మనం లోపలికి అంత ఈజీగా సింక్ అవ్వం. ఇది ఉంటే కొంచెం ఈజీగా సింక్ అవుతాం. ఇది పెట్టుకున్నాం కాబట్టి మనం బీసీడీలో ఎయిర్ ఇన్ఫ్లేట్ చేస్తాం డైవ్ చేసేటప్పుడు ఫ్లోట్ కావాలని. లిటరల్లీ ఒక 10 minutes కష్టపడితే లోపలికి సింక్ అయినా.
మెల్లగా అటు ఇటు కష్టపడైతే కోరల్ రీఫ్స్ దానికి వచ్చిన కిందికి. ఇదైతే మాకు 15 మీటర్స్ డెప్త్లో ఉంది. సో కోరల్ రీఫ్స్ అనేది ఓషన్లో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంటే ఇన్ కేస్ కోరల్ రీఫ్స్ అనేది లేకుండా పోతే 25% ఆఫ్ మెరైన్ లైఫ్కి ఫుడ్ లేకుండా పోతుంది. సర్ఫేస్ మీద మనకు 15% ఆక్సిజన్ ట్రీస్ నుండి వస్తే ఇంకా 15% ఆక్సిజన్ ఓషన్ నుండి వస్తుంది. సో ఓషన్ నుండి వచ్చే ఆక్సిజన్కి కోరల్ రీఫ్స్ కూడా హెల్ప్ చేస్తాయి అన్నమాట. కోరల్ రీఫ్స్ అనేది 20 సెల్సియస్ టెంపరేచర్ కన్నా తక్కువ ఉన్న దగ్గరనే ఉంటాయి. టోటల్ ఎర్త్లో కోరల్ రీఫ్స్ ఏరియా వచ్చేసి 0.1% అనమాట. సో ఎంత తక్కువ ఉందో చూసారా. ఇది మెయిన్గా ఈస్ట్ వాల్లో ఉన్న కంట్రీస్లో ఉంటాయి. ఆస్ట్రేలియా, ఇంకా ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం. ఇది చూడండి ఒక్కసారి ఎలా లోపలికి పోతున్నాయో. దొంగన కొడుకులు వచ్చారు మనల్ని నాశనం చేయడానికి అనుకుంటున్నట్టున్నాయి. మనం చేసే పొల్యూషన్కి, మన క్లైమేట్ చేంజెస్కి, ఓవర్ ఫిషింగ్కి అయితే కోరల్ రీఫ్స్ అయితే లేకుండా పోతాయి ఫ్యూచర్లో. మాకు చెప్పలే కూడా ఇంత డీప్ తీసుకోబోతున్నాను. చాలా డీప్ పోయాం మేము. 3-4 మీటర్స్ అన్నారు యాక్చువల్గా. And it was really wonderful. It was really wonderful. Diving అంటే ఏదో మనం గోవాలో చేస్తాం కదా, వాళ్ళు చేసి మన పుష్కరాలకు పైకే ఉంటాడు అలా తల పట్టి చూడు మొత్తం కింద చూడు, ఓకే ఫిష్ కనిపించదా పైన స్కూబా డైవింగ్ అంతే అనుకున్నాను నేను. బట్ స్కూబా డైవింగ్ ఏంటంటే ఈ రోజు చూసాను నిజంగా. సో చూసిరు కదా మన ఫస్ట్ డే ఎలా అయిందో చుమ్మాగిరిలో. సో ఇంకా తిరిగి మా ఐలాండ్కి వెళ్ళిపోతున్నాం. సో ఇంకా జెట్స్కీ రైడ్ చేద్దామని వచ్చినాం. జెట్స్కీ అయితే నా ఓన్గా నేను ఎప్పుడు డ్రైవ్ చేయలేదు. గోవాలో జెట్స్కీ అని బుగ్గా అని చేస్తాడు. ముందు మనని కూర్చోబెట్టి వాడే కంట్రోల్ చేస్తాడు. కళ్ళు మూసి తెరిసే లోపల మనకు జెట్స్కీ రైడ్ అయిపోతుంది. సో ఇక్కడ వీళ్ళు మనకి జెట్స్కీ ఇచ్చేటప్పుడు రైడ్ చేసి చూపెట్టాలి వాళ్ళకు. సో మనం బాగా రైడ్ చేస్తే ఇస్తాడు. సో జెట్స్కీ ప్రైజెస్ వచ్చేసి ఇక్కడ 15 మినిట్స్కి $25, 30 మినిట్స్కి $50, 1 అవర్కి $120. మనకు డ్రోన్ షాట్ కూడా ఇస్తారు తీసి. కాకపోతే నా డ్రోన్ షాట్ వచ్చేసి కార్తిక్ తీసిండు, కార్తిక్ డ్రోన్లో. సో ఇంకా ఎండ్ ఆఫ్ ద డే మనకు మాల్దీవియన్ కల్చర్ డ్యాన్స్తో అయింది. సో ఇంకా ఈ వీడియో కూడా ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. సో సీ యూ ఇన్ ఎపిసోడ్ 3.